ప్లీజ్. లింగం యాదవ్ గారు, బీజేపీ అంటోంది ఇది కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్తో ముందుకెళ్తున్నాం అంటున్నారు. వాళ్ళు అవినీతి క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత అవినీతి చేసింది అన్నది మేము ఒక అవినీతి క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. సో చెప్పండి, అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ ఎన్నికల్లో? మీరు అనుకుంటున్నటువంటి 90% స్థానాల గెలుపుకు సంబంధించి మీ ధీమా ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు హెచ్ఎండి ప్రేక్షకులకు, కో ప్యానలిస్టులకు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 11 సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది, కేంద్రంలో అధికారంలో ఉండిదా 12 సంవత్సరాలు కాబోస్తుంది. మరి తెలంగాణకు బీజేపీ నిర్దిష్టంగా చేసినటువంటి ఏమైనా పనులు చెప్పగలుగుతారా? ఇవాళ కేంద్ర బడ్జెట్ లో మొన్ననే చూసాం, మనమే ఇక్కడ ఎన్నోసార్లు డిబేట్ పెట్టుకున్నాం. మొన్ననే ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? ఇవాళ వాళ్ళ జాతీయ నాయకులు వస్తున్నంటారు. ముందు తెలంగాణ క్షమాపణ చెప్పి, తెలంగాణకు 12 సంవత్సరాలుగా మేము అన్యాయం చేసినాం, మేము కేంద్రం నుంచి నిధులు తేలేకపోయినాం, మమ్మల్ని క్షమించని ముందుగా బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణకి ఏం చేసిరయ్యా? మూసీకి మరి రీజనరేషన్ కు డబ్బులు తీసుకొచ్చిరా? మన కేంద్ర బడ్జెట్ లో రీజనల్ రింగ్ రోడ్ కు డబ్బులు తీసుకొచ్చిరా? మెట్రో ఎక్స్పెన్షన్ కు డబ్బులు తీసుకొచ్చిరా? ఒక ఐఏఎం తీసుకొచ్చిరా? తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చిరా? ఇవాళ కనీసం చాలా ఇవాళ దాదాపు ఒక 16 జిల్లాలో నవోదయ స్కూల్ లేవు, కేంద్రీయ విద్యాలయాలు. మీరు ఏం చేసిరని తెలంగాణకు మీరు బీజేపీ నాయకులు ఓట్లేస్తారండి? ఇప్పటి వరకు కూడా మీరు అధికారంలో ఉండి తెలంగాణను మనమే స్వయంగా ప్రధానమంత్రి ఎన్నో సార్లు తెలంగాణ మీద ఆయనకున్నటువంటి వ్యతిరేకతను చాలా స్పష్టంగా చెప్పిరు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని. ఇంకా తెలంగాణకు బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారండి? వాళ్ళు మొన్న పార్లమెంట్ లో గెలిచిన ఎంపీ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని తాకట్టు పెడితే బీఆర్ఎస్ పార్టీకి 7 చోట్ల డిపాజిట్ రాకుంటే ఆ 7 చోట్ల ఇంకొకటి 7+1 8 సీట్లు బీజేపీ గెలిచింది. ఇక వాళ్లకు తెలంగాణకు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకు ఓట్లేస్తారంటే ఎట్లండి? తెలంగాణలో ఇది చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడ బీజేపీ చేసే ఈ మత విద్వేష విషపూరిత రాజకీయాలకు ఇక్కడ కాలం చెల్లింది. వాళ్ళు ఛార్జ్ షీట్ అట. మరి 12 ఏళ్లుగా వాళ్ళ మోడీ ఏమన్నాడండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల అకౌంట్ నల్లధనాన్ని తీసుకొచ్చి చేస్తాడు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, రైతులకు పెన్షన్ ఇస్తాం అన్నాడు. ఎక్కడ పోయినాయండి? ఏం మాట్లాడతారండి? ఇక బీఆర్ఎస్ నాయకులు అయితే ఏదో అసలు వాళ్ళు ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఇక ప్రజలు ఇవాళ గుర్తొచ్చిరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నారు. ఆ వాటాల పంచాయతీ ఇవాళ బయటపడుతుంది. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే వచ్చి ఈ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, దుర్మార్గాలన్నీ బయట పెడుతున్నారు. లింగం యాదవ్ గారు, ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ కోసము ఎవరు వస్తే బాగుంటది అని ప్రజలు ఆలోచిస్తారు. ఈ కేసులు వీటన్నింటి గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? ఒకటి అంటే అది ఎవరి వైపు ఒప్పు, ఎవరి వైపు తప్పు, ఇవి ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తారు, ఇవి పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ సీఎం గారు మాట్లాడినా లేదంటే వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళని వీళ్ళెందుకు అరెస్ట్ చేయరు, వాళ్ళెందుకు అరెస్ట్ చేయరు అంటే ఎన్నికల టైంలో ప్రచార సభల్లో ఇవి వినిపిస్తున్నాయి ఎక్కువ. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళేమిస్తారు, మీరేమిస్తారు, డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుండి ఎంత వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ నుండి ఏం చేసే అవకాశం ఉంది, వీటికన్నా కూడా కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయరని వీళ్ళు, మీ చేతుల్లో ఉన్నది ఇన్ని రోజులు చెప్పారు మీరెందుకు చేయలేదని వాళ్ళు. ఇప్పుడు నా మీద బాధ్యత ఉంది, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అలిగేషన్ ఏం చేసిరు ఏం చేయలేదంటే నేను దాన్ని కూడా చెప్తా. ఐఎమ్ రెడీ టు బి గివెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్. నేనేమంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి దుర్మార్గాలు ఒకవైపు ఉన్నాయి, ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తే అభివృద్ధి ఇవాళ మేము ఏం చేసినట్టు ఇవాళ ఉచిత, ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఉచిత బస్ ప్రయాణం బహుశా బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ మహిళలకు వాళ్ళు బస్సులు ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేయరు. ఆ మహిళలకు వాళ్ళకి తెలియదేమో, కానీ సామాన్య ప్రజలకు పోయి అడగండి వాళ్ళు ఎంత ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేయూత జరిగింది అనేది ఇవాళ ఒక సామాన్య మధ్యతరగతి మహిళలు, పేద మహిళలు వాళ్ళు చెప్తారు. ఇవాళ గ్యాస్ మీ హయాంలో గ్యాస్ ఎంత ఉండండి?
1400 దాకా ఉండే, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ వస్తుంది. దానికి ఇవాళ నా మహిళలు ఒంటింట్లో పోతే తెలుస్తుంది మహిళలు పడే బాధ. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ వస్తున్నందుకు వాళ్ళు మహిళల యొక్క ఆనందం చూడండి. ఇవాళ ఆర్థిక పొదుపు జరుగుతుంది. ఇవాళ ఈ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవాళ 10 లక్షల వరకు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తారు? రైతుల గురించి మాట్లాడుతుండు. బీఆర్ఎస్ నాయకుడు రైతుల గురించి మాట్లాడమంటే ఎట్లా అండి? అంటే చరిత్రను కూడా ఎట్లా తప్పు. ఉచిత విద్యుత్ ఎవరండి ప్రవేశపెట్టింది? బీఆర్ఎస్ నాయకులు అంటే వేగంగా మాట్లాడతారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చిండు, మర్చిపోయిరా మీరు? మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది, ఉచిత విద్యుత్. లింగం యాదవ్ గారు, ఇక్కడ ఎవరు అనలేదు కదా కాంగ్రెస్ కాదు అని అనట్టున్నారు. యు కెనాట్ డిస్టర్బ్ అండి. ఇట్లా కాదు లింగం యాదవ్ గారు, ఇప్పుడు ఒక స్పీచ్ మొత్తం ప్రసంగం మొత్తం వినడం అంటే అందులో ఇంటరప్ట్ అవుతాం, డెఫినెట్ గా చేస్తాం. వాళ్ళకి అడిగాను, వాళ్ళకి అడిగినప్పుడు ఇంటరప్ట్ చెయ్యొద్దు అని మీరు చెప్పాలి కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినా, అరవింద్ గారు మాట్లాడినా కూడా మాకు డౌట్స్ చాలా వస్తాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పలేదు, కాంగ్రెస్ చెయ్యలేదు అని చెప్పలేదు, ఉచితం మీరే స్టార్ట్ చేశారు, అది అందరూ ఒప్పుకునే విషయమే చెప్పాలి కదా. అంటే కేసీఆర్ ఏదో రైతులకు చేసిన, అసలు ఉచిత విద్యుత్ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు రుణమాఫీ చేసిందే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఐఎంలో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు. నేను అది చెప్తున్నా. అంటే ఎట్లా తప్పుదో పట్టిస్తారు బీఆర్ఎస్ నాయకులు అంటే, తెలంగాణ వచ్చి కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులకు చేసిన. అసలు ఇదే కేసీఆర్ ఏమన్నాడండి? ఓరేస్తే ఊరి అన్నాడు కేసీఆర్. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు, బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది కేసీఆర్ కదా. ఖమ్మంలో రైతులకు వేడి లేచింది కేసీఆర్ కదా. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత రైతులు గుర్తొచ్చిన మీకు. మీరు 10 ఏళ్లలో మీ పాలనలో ఏనాడైనా రైతులు పట్టించుకురా? నేను ఇంకొక ఉదాహరణ చెప్తండి, మీకు కూడా తెలుసు. అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో, ఇది నా వర్షన్ కాదండి, కాంగ్రెస్ పార్టీ వర్షన్ కాదు, ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మరి దీనికి కారణం కేసీఆర్ పరిపాలన కాదా? ఇవాళ మీకు గుర్తొచ్చిరా? మీరు ఏనాడైనా రైతులకు కాడికి పోయి రైతులను పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? అంటే నేను ఏమంటున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ రైతులు గుర్తొస్తారు, మహిళలు గుర్తొస్తారు, విద్యార్థులు గుర్తొస్తారు, నిరుద్యోగులు గుర్తొస్తారు, అమరవీరులు గుర్తొస్తారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా అండి వీళ్ళకు? 11-12 ఏళ్ళుగా బీజేపీ మోసం చేసింది, ఉద్యోగాలు ఇవ్వదు, ఉద్యోగాలు అడిగితే వాళ్ళేమో పకోడీలు వేసుకోండి అంటారు. ఇక బీఆర్ఎస్ నాయకులు మనం చూసినాం, ఇక్కడే ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే ఉద్యోగం రాలేదని క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు, ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారండి? ఒక అమ్మాయి ఉద్యోగం రాలేదని చనిపోతే క్యారెక్టర్ అసాసిన్ చేస్తే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారండి ఆ ఫ్యామిలీలు? ఎన్నిసార్లు పేపర్ లీకేజ్లు అయినాయి బీఆర్ఎస్ పాలనలో మనం చూడలేదా? ఇవాళ ప్రజా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు కొలువులు వస్తాయనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ సబ్బండ వర్గాలు ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు ప్రజలు నిలుస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే పార్లమెంటు ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ల వరకు ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు ఉన్నారు. అంతెందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు చూసిరు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లు చూసిరు. ఇంకా ప్రజలు బీఆర్ఎస్ ను బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మెజార్టీ స్థానాలు 80 to 90% పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మార్క్ మై వాడు. మాకు బీజేపీ బీఆర్ఎస్ దమ్ముంటే కేసీఆర్ వచ్చి ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసి ఓట్లు అడిగే దమ్ముందా కేసీఆర్ కు? ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మనండి. తను చేసిన అవినీతి అక్రమాలు ఇవాళ ముఖం చూపించుకోలేక ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక జాతిపిత గురించి మాట్లాడుతున్నారు. జాతిపిత ఎవరండి? తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తి తెలంగాణకు జాతిపిత, మా అందరికీ ఆదర్శం. ఎంతో మంది తెలంగాణ వాళ్ళని తీర్చిదిద్దినటువంటి గొప్ప మేధావి, తెలంగాణ కోసం నిస్వార్థంగా జీవించినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయతను తెలంగాణకు జాతిపిత అవుతారు తప్ప 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దందాలు, దుర్మార్గాలు, దోపిడీలు, కబ్జా కోరు అయినటువంటి కేసీఆర్ ఎట్లయితారండి? 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత? ఎవరి పాత్ర ఏంటి? జాతిపిత అంత లెవెల్ ఇవ్వొచ్చా లేదా? వాళ్ళు ఎంత అంటే ఉద్యమ సమయంలో వాళ్ళు మలిదశ ఉద్యమంలో ఎంత కీలకంగా వ్యవహరించారు? ఇవన్నీ పక్కన పెడితే, అంటే జాతిపిత కాదని అనండి, ఇవన్నీ ఓకే, ఎవరి అభిప్రాయం. కాకపోతే మాట్లాడే క్రమంలో వాడు వీడు అనేటివి కూడా కొంచెం యాక్సెప్ట్ చేసే విధంగా లేవు కదా. కొంచెం కాదు, చాలానే యాక్సెప్ట్ చేసే విధంగా ఉండదు కదా, కరెక్టేం కాదు కదా. ఓకే, జాతిపిత కాదు అనండి, అసలు అది కాదనండి అంటే నేను పలకలేకపోతున్నా. సీఎం సార్ దగ్గర నుంచి అట్లా రావడం కరెక్టేనా? జోష్నా గారు,
నేనేమంటున్నంటే అసలు ఈ తెలంగాణలో వాళ్ళు చేశారు, వాళ్ళు అంతకన్నా బూతులు తిట్టారు కాబట్టి మేము అంటామంటే అది ఆ లైన్ అనేది పక్కకు పెట్టండి. చూసిన ఎక్కడికి వస్తున్నా అంటే నేను 1 minute నాకు టైం. నేనేమంటున్నంటే అసలు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఒక గొప్ప పరిపాలన అందుతుంది, ఒక సంస్కారవంతంగా ప్రభుత్వం ముందుకు వెళ్తాంటే అసలు ఈ భాషనే అది బూతు భాషనే అధికారిక భాషగా చేసింది బీఆర్ఎస్ నాయకులు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అంటే కేసీఆర్, కేటీఆర్. ఇవాళ కేటీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఇప్పుడు వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార భాష చేస్తే మీరు అధికారంకి వచ్చాక దాన్ని కొనసాగిస్తున్నారా? అధికార పార్టీ కొనసాగిస్తోందా? నేను ఒక్క నిమిషం జోష్న గారు, ఇది క్షమించాలి మీరు. ఇప్పుడు లింగం యాదవ్ గారు క్షమించాలి, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. వాళ్ళంటే ఇప్పుడు ఒకరు చంపారని ఇంకొకరు చంపితే అది కరెక్ట్ అంటామా? వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు మీరు మాట్లాడొచ్చునా? అది స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు, కాకపోతే స్ట్రైట్ గానే మాట్లాడారు, కరెక్టా కాదా? నేను అదే చెప్తానండి. నేనేమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని కనీస గౌరవం మర్యాద లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా మాట్లాడాలో మరి ఆ విధంగా చెప్పి ఏం చెప్పాలండి? ఇప్పుడు కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడుతుంటే ఇక మరి అసలు ఎట్లా ఏమనండి? ఒక కేంద్ర మంత్రులు పట్టుకొని ఇదే బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డిని కేసీఆర్ ఇట్లా ఏమన్నాడో మనం చూసినాం. నేను కూడా ఆ మాట చెప్పదలుచుకోలే. ఎంత దుర్మార్గంగా మాట్లాడిండో అంటే ఇట్లాంటి భాషకు ఎవరు సమర్థించలేదు వాళ్ళను. వాళ్ళందరం తప్పే అన్నాము, వాళ్ళు తప్పు చేశారు, అలా మాట్లాడడం తప్పే అని ఇప్పటికీ అంటున్నాము. అది కరెక్ట్ కాదు. మీరు అంటున్నారు జోష్న గారు, మేమే కదా క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు అని అంటోంది నేనే, మీది కరెక్టేనా కాదని క్వశ్చన్ అడుగుతోంది నేనే. ఇక్కడ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను అందుకే చెప్తున్నా, వాళ్ళు చెప్పినటువంటి భాషకు జవాబు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఓకే, వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళకు సమాధానం ఇలా చెప్పారు, అంతేనా?